ఓయ్ లక్ష్మి, ఇంతసేపా? ఇంకా బట్టలు ఉతకాలి, ఇంకా చాలా పనులున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారు? అమ్మ ఇప్పుడే చేస్తాను. అమ్మ ఎవరు నీకు? నేను నీకు అమ్మను కాదు. అరే రాణి, ఇంత త్వరగా లేచావు? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అమ్మా? అమ్మా నేను బాగానే ఉన్నాను, కానీ నాకు ఆకలిగా ఉంది. నాకేమైనా పెడతావా? అయ్యో, నీకు ఆకలిగా ఉందా అమ్మా? ఈ దయ్యం ఇంకా ఏమీ వండనే లేదు. నా మొహం చూస్తూ ఉంటావా? ఏమన్నా వండుతావా? ఇప్పుడే చేస్తానమ్మా. అమ్మా, నాకు ఈరోజు చేపలు తినాలని ఉంది. సరే అమ్మా. ఇదిగో దయ్యం, నది వద్ద దగ్గరికి వెళ్ళి చేపలను తీసుకురా. వెళ్ళు. అమ్మా. ఈరోజు ఒక్క చేప కూడా పడలేదు. నేనేం చేయను? నా ఉంగరం, మా అమ్మ చివరి జ్ఞాపకం ఇది. నా ఉంగరాన్ని నాకు తిరిగి ఇవ్వు. ఇదేంటి, ఈ నీరంతా ఎలా ఎండిపోతుందేంటి? నువ్వా? నా ఉంగరాన్ని నాకు ఇవ్వు. అది మా అమ్మ చివరి జ్ఞాపకం. నువ్వు చేపలన్నింటినీ పట్టుకుంటూ చంపేస్తున్నావు. నువ్వు చాలా చెడ్డదానివి. నేను నీకు తిరిగి ఇవ్వను. అది నేను తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. దయచేసి నా ఉంగరాన్ని ఇవ్వా? సరే, కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఆ గుహలో ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసి మా నీటినంతటినీ కూడా తీసేసుకుంటుంది. ఈ నదిలో ఉండే చేపలన్నీ చనిపోతాయి. నువ్వు దీన్ని ఆపగలవా? తప్పకుండా, నేను ఎప్పుడూ వెళ్తాను. ఆ గోదావరి మొత్తం ఎండిపోయిన తర్వాత ఆ చేపలన్నింటినీ పట్టేసుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. చాలా రాక్షసురాలు, నిన్ను కూడా పట్టుకుంటుంది. నన్ను ఇలా పంజరంలో బంధించింది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను తాళాన్ని తీశాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు లేదు, నేను వెళ్ళను. నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది. మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇక్కడే పడుతుంది. నేను వెళ్ళను. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు చేసేది తప్పు. నువ్వు ఇలా చేయడం వల్ల ఈ చేపలన్నీ చనిపోతాయి. ఇలా చేయటం ఆపు. వీటినంటినీ పట్టుకుంటే నేను చాలా అలసిపోయాను. అందుకనిసే మొత్తం నీటినంతటినీ తీసేస్తున్నాను. అలా చెయ్యొద్దు. ఇలా చేయటం ఆపు. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇప్పుడు నిన్ను కూడా ఒక చేపని చేసి తింటాను. ఇప్పుడు బజార్కి వెళ్ళి మిర్చి మసాలా తెస్తాను. మంచిగా వండుకుంటూ తింటాను. చూడు చిలుక, ఇప్పుడు నువ్వే నాకు సహాయం చేయగలవు. నువ్వు నాకు సహాయం చేయనట్లయితే మనం ఇక్కడే ఉండవలసి వస్తుంది. నువ్వు చాలా మంచి ధైర్యవంతురాలు. నీకు నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఈ కర్రని తీసుకో. క్షమించు, నన్ను మామూలు మనిషి. నువ్వు కేవలం చేపలను మాత్రమే పట్టుకోవట్లేదు, అన్ని చేపల్ని పట్టుకుంటున్నావు. నువ్వు చాలా స్వార్థంగా చేస్తున్నావు. క్షమించు, నేను ఇటువంటి పనులు ఏమీ చేయను. నీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. నువ్వు మా అందరినీ కాపాడావు. నీవు చాలా గొప్ప పని చేసావమ్మా. ఇన్ని నగలా? ఈ బంగారం కంటే నీ హృదయం చాలా గొప్పది. ఇదిగో మీ అమ్మగారు ఉంగరం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అరే వా, ఇంత బంగారమా? ఎక్కడిది? ఈ మెల్లి బంగారం తీసుకొస్తాం. నువ్వు అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉండు. పద. ఈ చేపే కోసం బంగారం ఇచ్చింది. చేప, నువ్వేనా బంగారం ఇచ్చావు? నువ్వు వాళ్ళ అమ్మవా? అవును. త్వరగా మాకు కూడా ఇవ్వు. ఇప్పుడే ఇస్తాను. అరే ఏంటిది, మమ్మల్ని ఇలా చేసావు? మీరిద్దరూ చాలా స్వార్థవంతులు, అందుకే నేను ఇలా చేశాను. లేదు లేదు, మేము ఇంకెప్పుడు ఇలా చెయ్యము. మాకు బంగారం వద్దు, ఏమీ వద్దు. మమ్మల్ని సాధారణ మనుషులుగా చేయండి. వెళ్ళండి, తనతో మంచిగా ఉండండి. మమ్మల్ని క్షమించమ్మా, మేము నిన్ను చాలా బాధ పెట్టాం. లేదు లేదమ్మా. తుమ్మెదలు గూటికి తిరిగి వస్తాయి.